దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగునుగాక. ఈ ఉదయకాలపు మన్నా కార్యక్రమానికి చేరువచ్చిన దేవుని సేవకులైనటువంటి వారందరికీ, ప్రియులైనటువంటి వారందరికీ కూడా హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తా ఉన్నాను. అందరికీ వందనాలు. పరిశుద్ధ గ్రంథంలో నుంచి ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 20వ వచనాన్ని మనం చదువుకుందాం. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 20వ వచనం. ఇదిగో, నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయుదుము. ప్రభు ఈ వాక్య భాగాన్ని మన వెనికిడిలో దీవించుదురుగాక. ప్రభునందు ప్రియులారా, మనము ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి 7 సంఘములను గూర్చిన సందేశాలు గత కొంతకాలంగా మనము ధ్యానం చేస్తూ అనేక విషయాలు మన ఆధ్యాత్మిక మేలు కొరకై, పురుకొల్పు కొరకై, ప్రోత్సాహం కొరకై ప్రభువు మాట్లాడుతూ వస్తున్నటువంటి విషయాలను మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. ఆఖరి సంఘంగా ఉన్నటువంటి లవొదికయ సంఘము నేటి ఆధునిక సంఘానికి సరిపోలినదని మనం వింటూ వస్తూ ఉన్నాం. ఈ అంత్యకాలపు దినాల్లో ఉన్నటువంటి నేటి కాల క్రైస్తవ సంఘం ఆనాటి ఆదిమ సంఘము వలె కాక ఇప్పుడున్న ఆధునిక సంఘము లవొదికయ సంఘాన్ని పోలి ఉన్నది అని చెప్పడంలో ఏమాత్రము సందేహము లేదు అంటూ మనము ఈ విషయాలు జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రతి సంఘానికి ఆయన 5 విషయాలు జ్ఞాపకం చేస్తూ వచ్చాడని మనం వింటున్నాం. ఆయన పరిచయము, సంఘమును గూర్చిన ప్రశంస, సంఘంలో ఉన్నటువంటి విమర్శలు, తద్వారా ఆ సంఘానికి ఆయన చేసే సూచనలు లేక బోధనలు, లేకుంటే ఆజ్ఞ. 5వదిగా ఆ సంఘానికి ఆయన ఇచ్చేటువంటి ప్రతిఫలం, బహుమానం. ఈ విషయాల గురించి మనము ప్రతి సంఘములో చూస్తూ వస్తున్నాం. అయితే ఈ లవొదికయ సంఘములో ప్రశంసలు ఏమీ లేవు అని, కేవలం విమర్శలు మాత్రమే కుప్పలు తప్పలుగా ఉన్నాయని, ఆ విమర్శనాత్మకమైన విషయాలను పరిశీలన చేస్తూ మన ఆత్మీయ జీవితాలను మనం పరిశీలించుకోవడానికి, తడువు చూసుకోవడానికి, మన ఆత్మీయ జీవితంలో తొంగి చూసుకోవడానికి ప్రభు ఎంతో కృప చూపిస్తున్నాడు, మనకు సహాయం చేస్తున్నాడు. లవొదికయ సంఘము తాను ఏ స్థితిలో ఉన్నదో ఆ స్థితిని ఎరుగని పరిస్థితిలో, దౌర్భాగ్యకరమైన, దిక్కుమాలినటువంటి దిగంబరత్వంతో, దారిద్ర్యపు స్థితిలో ఉన్నా కూడా నేను బాగానే ఉన్నాను, నాకేమీ తక్కువ లేదు, నాకేమీ కొదవలేదు అంటూ అపోహపడుతూ, భ్రమలో జీవిస్తూ తుదకు ప్రజాధిక్యత కలిగిన సంఘము ప్రభువునే వెలివేసినటువంటి, బయటకు త్రోసివేసినటువంటి స్థితిలో ఉండి కూడా ఆయన బయట ఉన్నాడనే సంగతిని ఎరుగని, గ్రహించనటువంటి దౌర్భాగ్యపు స్థితిలో ఉన్నది అని మనము పరిశీలిస్తూ గమనిస్తూ వస్తున్నాం. ఈ దినమున మరికొన్ని విషయాలు మనము ఈ లవొదికయ సంఘములో నుంచి ఆలోచన చేస్తే, ఈ సంఘానికి ఆయన ఇస్తున్నటువంటి ఆజ్ఞలలో మరొక ఆజ్ఞ. ఒకటి, నేను నిన్ను ప్రేమిస్తున్నాను కాబట్టి మారు మనసు పొందు అని చెప్పాడు ఆయన. అంతేకాదు, అంతకుముందు నా యొద్ద కొనుక్కొనుము, పుటము వేసిన బంగారం ఉంది, అలాగే తెల్లని వస్త్రములున్నాయి, అంత మాత్రమే కాకుండా నీ కన్నులు వెలిగించబడినట్లు, తేటగా కనబడినట్లుగా నా యొద్ద కాటుకను కొనుము అని చెప్పిన ప్రభు, నీవు మారు మనసు పొందు అంటూ కూడా ఆయన హితవు పలికాడు. ఇక 3వ సంఘటన, 3వ సందర్భాన్ని మనం 20వ వచనంలో జ్ఞాపకం చేసుకుంటే, ఆయా సందర్భాలు ఎక్కువగా మనం తరచుగా ఈ వచనాన్ని వాడుతూ ఉంటాం, తరచుగా ఈ వచనాన్ని గురించి మనం మాట్లాడుతూ ఉంటాం. అయినప్పటికీ పరిశుద్ధాత్మ దేవుని సహాయమును బట్టి, నడిపింపును బట్టి మరికొన్ని సంగతులు మీ దృష్టికి తేవాలని ఆశిస్తున్నాను.
లవొదికయ సంఘానికి, నేటి ఆధునిక సంఘానికి కూడా ప్రభు ఇస్తున్నటువంటి ఈ సందేశము, ఈ 20వ వచనంలో 3 విషయాలు మనకు కనబడతాయి. ఒకటి, ఆయన సంఘమునకు బయట ఉన్నాడు అని మనకు అర్థమవుతుంది. ఆయన తలుపు దగ్గర నిలబడి తట్టుచున్నాను అని అంటున్నాడు. అంటే సంఘము లోపట ఆయన లేడు, బయట నిలబడ్డాడు అనగా సంఘములో ఆయనకు స్థానము లేదు అని మనకు అర్థమవుతుంది. రెండవది, ఆయన ఇదే వచనంలో ఏమంటున్నాడు అంటే, ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల అంటున్నాడు. అంటే ఈ లవొదికయ సంఘము అన్న, ఎవరు మ్యూట్లో పెట్టుకోవాలన్నా కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటుంది, వాయిస్ వస్తుంది. ఈ లవొదికయ సంఘము ప్రభు యొక్క స్వరాన్ని వినకుండా ఉంది. ఆయన స్వరం వినడం లేదు. ఒకటి, ఆయనకు స్థానం లేకుండా చేసింది సంఘములో. రెండవది, సంఘము ఆయన స్వరాన్ని వినే స్థితిలో లేదు, ఆయన మాట వినే స్థితిలో లేదు. మూడవది, ఈ వచనంలో మనం చూస్తే, నాతో కూడా అతడును, అతనితో కూడా నేను, మరి అతని ఎదుకు వచ్చి అతనితో నేను, నాతో కూడా అతడు కలిసి భోజనము చేస్తాము అని అంటున్నాడు. ఆయన భోజనము చేయదము అంటే భోజనం అనగా సహవాసాన్ని చూపిస్తుంది. అలాగైతే ఈ సంఘము ప్రభుతో సహవాసం లేకుండా పోయింది. ఒకటి, ఈ సంఘములో ఆయనకు స్థానము లేదు, మరి ఈ సంఘము ఆయన స్వరం వినడం లేదు, అలాగే ఈ సంఘము ఆయనతో సహవాసము చేయడం లేదు. ఈ 3 విషయాలు మనకు ఈ వచనంలో కనబడుతున్నాయి. అందుకొరకే ప్రభు ఈ మూడిటిలో కూడా లవొదికయ సంఘము పునరుద్ధరించబడాలి, పురికొల్పబడాలి అని ఆయన ఆశిస్తున్నాడు. ఎందుకంటే 19వ వచనంలో చెప్పాడు కదా, నేను ప్రేమిస్తున్నాను. ఆయనకు వెగటు పుట్టించే విధంగా ప్రవర్తిస్తున్నా కూడా, ఆయనకు అసహ్యాన్ని కలిగించే విధంగా ఈ సంఘము, సంఘస్థులు, వారి హృదయాలు ఆయనకు కనబడుతున్నా కూడా ఇంకా కూడా ఆయన ప్రేమ చూపిస్తూనే ఉన్నాడు. తల్లి తన చంటి బిడ్డ పట్ల చూపించిన ప్రేమ, తన వస్త్రాలను కావచ్చు, దేహాన్ని కావచ్చు అపవిత్రం చేసుకున్నప్పుడు కోపగించుకోకుండా, చేదరించుకోకుండా ప్రేమతో హత్తుకొని శుభ్రపరిచినట్లుగా ప్రభు కూడా ఆయన పిల్లలమైన మన విషయంలో అంతటి ప్రేమను కనబరుస్తున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో మనం చదువుతాం కదా, ఆయన సంఘము విషయంలో తను ఎంతగా ప్రేమిస్తున్నాడో, ప్రేమ చూపిస్తున్నాడో చెప్తూ, అది కళంకమైనను, ముడతైనను, డాగైనను, మచ్చైనను అట్టిది మరి ఏదైనను లేకుండగా పవిత్రమైనదిగా, పరిశుద్ధమైనదిగా, నిందారహితంగా, నిర్దోషమైనదిగా ఆయన తన ఎదుట నిలవబెట్టుకోవాలని చెప్పి దాని కొరకు తను తాను అప్పగించుకున్నాడని, వాక్యము చేత, ఉదక స్నానము చేత ఆయన శుభ్రపరుస్తూ ఉన్నాడని మనం చదువుతాం. అవును ప్రియులారా, ప్రభువు మనల్ని విడిచిపెట్టేవాడు కాదు. ఆయన చెయ్యి మనం దూరంగా ఉన్నా వెంట ఉన్నటువంటి వాడు. ఇంకా ఆయన మనలను వెంబడిస్తున్నటువంటి వాడు, మనల్ని పిలుస్తున్నవాడని మనకు అర్థమవుతుంది. ఈ వచనంలో మనం కొన్ని విషయాలు, మన ఆధ్యాత్మిక క్షేమం కొరకై కొన్ని సంగతులు మనము ఆలోచన చేస్తే, లవొదికయ సంఘము ప్రజాధిక్యత కలిగిన సంఘం అని జ్ఞాపకం చేసుకుందాం. అంటే ఈ సంఘము ప్రభు యొక్క స్థానాన్ని ఆక్రమించేసి, ఆయన స్థానంలో ఈ ప్రజలే పాలకులుగా, నాయకులుగా, పరిపాలకులుగా ఉంటూ ప్రభు యొక్క అధికారాన్ని ధిక్కరించి సంఘమునకు శిరస్సైన క్రీస్తు యొక్క శిరసత్వాన్ని మరి ధిక్కారం చేసి ఆయనను బయటకు త్రోసివేసినటువంటి పరిస్థితులు నేటి ఆధునిక సంఘాలలో ప్రభువుకు స్థానం లేకుండా పోయింది. ప్రభు మాట వినేవాళ్ళు లేకుండా పోయారు. కానీ పైకి ఎట్లున్నారు? నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసుకున్నాను, నేను బాగానే ఉన్నాను అని చెప్పుకుంటున్నటువంటి పరిస్థితులు.
ఇవి అంతటా అందరి విషయాల్లో కూడా కనబడుతున్నటువంటిదే. మనము ఏ స్థితిలో ఉన్నామో ఆ స్థితిని కనీసం అవగాహన అర్థం కూడా చేసుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నామంటే ఒకసారి ఆలోచన చేసుకోవాలి మనం. అందుకొరకే ఆయన అంటున్నాడు, సంఘమునకు ఆయన బయట ఉన్నాడు, సంఘములో నుంచి ఆయన బయటకు త్రోసివేయబడ్డాడు. అయితే అయినప్పటికీ ఆయన ఇంకా ఇంకా ప్రేమను చూపిస్తూ నిలబడే ఉన్నాడు. ఆయన తలుపు దగ్గర నిలబడే ఉన్నాడు. ఏ క్షణమైనా ఏ సమయమైనా తలుపు తీస్తారేమో, ఆహ్వానిస్తారేమో, అవకాశం ఇస్తారేమో అని ఆయన ఇంకనూ కనిపెట్టుకొని ఉన్నాడు. పరమగీతముల గ్రంథములో మనకు ఒక సంఘటన కనబడుతుంది కదా. షులమ్మితి ఈ విషయాలు చెప్తూ ఉంటుంది. నా ప్రియుడు ఇదిగో తలుపు దగ్గర నిలబడి తలుపు సందులో చేయి పెట్టి నన్ను పిలుస్తూ ఉన్నాడు. నేను బయట మంచుకు తడిసిపోతా ఉన్నాను, చలికి వణికిపోతా ఉన్నాను. నా ప్రియసఖి సంఘమా నీవు తలుపు తీ అని అడుగుతున్నాడు. అయితే షులమ్మితి ఏమంటుంది, ఇప్పుడు నేను తలుపు తీయలేను, నేను వస్త్రములు తీసివేశాను, నేను పాదాలు కడుక్కున్నాను, నేను ఇప్పుడు మంచం మీద పడుకొని ఉన్నాను, నేను నిద్రపోవాలి, నేను రెస్ట్ తీసుకోవాలి, కాబట్టి నేను తలుపు తీయలేను నిర్లక్ష్య స్వభావాన్ని కలిగి ఉంది. ఆయన పిలిచి 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 ఒక సమయంలో వెళ్ళిపోయాడట. ఆయన వెళ్ళిన తర్వాత వెతుకులాడడం ప్రారంభించింది. ప్రభువు కొంత సమయం వరకు ఆయన అవకాశం ఇచ్చి సమయం ఇచ్చి మన కొరకు ఆయన కనిపెడుతున్నాడు. ఆ తర్వాత సమయము మించిపోతే దాటిపోతే ఆయన వెళ్ళిపోతాడు, ఆయన దాటిపోతాడు. ఏశావు కూడా ఇసాకు దగ్గరకు వచ్చి ఆశీర్వాదాలను పొందగోరి ప్రయాసపడ్డాడట. తండ్రి ఒక్క దీవినైనా కానీ అతడు అవకాశము పొందడానికి, అంటే ఆశీర్వాదము పొందడానికి అవకాశము పొందనొల్లకపోయాను, లేదు ఇంకా ఛాన్స్ లేకుండా పోయింది. ప్రియులారా, ప్రస్తుతం ఇప్పుడు ప్రభు మనకు సమయం ఇచ్చాడు, అవకాశం ఇచ్చాడు. ఇది కృపాకాలము కాబట్టి ఆయన వైపు తిరగడానికి, ఆయనను చేర్చుకోవడానికి, ఆయనకు స్థానం ఇవ్వడానికి ఇంకా మనకు అవకాశం ఉంది. అయితే లవొదికయ సంఘము ప్రభువుని బయట పెట్టింది, అంటే ప్రభువుని దూరం పెట్టింది అని మనం చూస్తాం. మనకు క్రొత్త నిబంధనలో సువార్తలలో ఒక సందర్భాన్ని నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. మార్కు సువార్త 3వ అధ్యాయము 9వ వచనం చదువుతున్నాను. మార్కు సువార్త 3వ అధ్యాయం 9వ వచనం. జనులు గుంపు కూడగా చూచి వారు తనకు ఇరుకు కలిగింపకుండునట్లు చిన్న దోణి ఒకటి తనకు సిద్ధపరచవలనని ఆయన తన శిష్యులతో చెప్పాను. ఈ సందర్భంలో యేసుక్రీస్తు ప్రభువారు ఆయన సేవా జీవితంలో శరీరధారి లోకంలో ఉన్నప్పుడు ఆయన అనేక ప్రాంతాలకు వెళుతూ సువార్తను ప్రకటిస్తూ వాక్యాన్ని బోధిస్తున్న సందర్భంలో సముద్ర తీరమున ఆయన బోధించడానికి ఆయన ఉన్నాడని ఎరిగి చాలామంది ప్రజలు గుంపు కూడి ఆయన దగ్గరకు వచ్చారు. ఆయన ఎక్కడుంటే అక్కడికి ప్రజలు తండోపతండాలుగా గుంపులుగా వస్తూ ఉంటారు. అయితే ఆ వచ్చే ప్రజలు నేను ఆయన ప్రక్కన ఉండాలి, నేను ఆయన్ని పట్టుకోవాలి, నేను ఆయన తాకాలి, నేను ఆయన ముట్టాలని చెప్పేసి వాళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళు పడుతూ నెట్టుకునేటువంటి పరిస్థితులు ఆయా సందర్భాల్లో కనబడతాయి మనకు. చాలా సందర్భాల్లో ఈ సంఘటన మనం చూస్తాం. నా మీద పడుతున్నారు, ఎవరో నన్ను ముట్టుకుంటున్నారు అని కూడా ఆయన పలుకుతాడు. అలాంటి పరిస్థితుల్లో ఆయన వాక్యం బోధించడానికి ఇబ్బందికరమైన పరిస్థితులు, అందరూ ఆయన మీద పడాలి, నేను ఆయన పక్కన ఉండాలని చేస్తున్న ప్రయత్నంలో, తోపులాటలో ఆయనకు ఇరుకు ఇబ్బంది కలగడాన్ని బట్టి ఆయన ఆ గుంపుకు, ఆ సమూహానికి కొంచెం ఎడంగా ఉండాలని ఆయన ఆదేశించినట్లుగా, లేకుంటే మరి ఆయన కోరుకున్నట్లుగా మనం ఈ వచనంలో చూస్తాం. తనకు ఇరుగు కలిగింపకుండునట్లుగా చిన్న దోణి ఒకటి తనకు సిద్ధపరచాలి అని కోరుకున్నాడు. ఈ వచనం మనకు కొంచెం అర్థం చేసుకోవడానికి ఇంకొక మాట నేను చదవడానికి ఇష్టపడుతున్నాను. లూకాసు వార్త 5వ అధ్యాయం 1వ వచనం. జనసమూహము దేవుని వాక్యము వినుచు ఆయన మీద పడుచుండగా ఆయన గెన్నేసరత్తు సరస్సు తీరమున నిలిచి
ఆ సరస్సు తీరమున 2 దోణెలను చూచెను. జాలరులు వాటిలో నుండి దిగి తమ వలలు కడుగుచుండిరి. ఆ దోణెల్లో సీమోనుదైన ఒక దోణి ఎక్కి దరికి కొంచెము త్రోయమని చెప్పి అతన్ని అడిగి కూర్చుండి దోణెలో నుండి జన సమూహములకు బోధించుచుండెను. వీళ్ళందరూ ఆయన దగ్గరకు ఎందుకు వస్తున్నారని గుంపులుగా మరి ఆయన బోధ వినడానికి, ఆయన వాక్యం వినడానికి, ఆయన మాట వినడానికి వస్తున్నారు. దేవుని వాక్యము వినుచు ఆయన మీద పడుచుండగా, ఆయన మాట వినడానికి వారు ఆతురపడుతూ, వారు ఆయన మీద పడుతూ ఆయనకి ఇబ్బంది కలుగుతుండగా ఆయన కొంచెం దూరంగా ఉండి వాళ్ళకు బోధించాలనుకుంది. ఇక్కడ వాక్యము వినడానికి వాళ్ళు చూపిస్తున్న ఆసక్తిని బట్టి వారికి కొంచెం దూరంగా ఉండి ఆయన మాట్లాడుతున్నాడు. కానీ లవొదికయ సంఘం అయితే ఆయన బోధ వినడానికి ఇష్టపడకుండా ఆయనను బయటకు త్రోసివేశారు, ఆయనను ఎడము చేశారు. సువార్తల్లో మనం చదువుకున్న మాటలు, సంఘానికి, గుంపుకు ఆయన మాట్లాడేదానికి అనుకూలంగా ఉండడానికి ఆయన ఎడంగా ఉన్నాడు. కానీ లవొదికయ సంఘము ఆయన మాట వినడానికి నిరాకరించి సుముఖత లేక ఆయననే ఎడంగా పెట్టిన సంఘం ఇది, పెడచెవిన పెట్టిన సంఘం. ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో మనం ఈ వాక్యాన్ని వింటున్నప్పుడు మన హృదయాలలో ప్రభు మరి ఆయన పొడుస్తుండగా ఈ ఆలోచన మనకు కలుగుతుందా? దేవుని వాక్యము ఎన్నిసార్లు మనల్ని తాకాలని, మన మీద పడాలని, మనల్ని ఎన్నిసార్లు ఆయనను పెట్టాము, ఆయనను ఎడంగా పెట్టాము కదా. అందుకొరకే ఆయన అంటున్నాడు, ఆయనకు సంఘములో స్థానము లేదు. చాలామంది హృదయాలలో ప్రభువుకు స్థానం లేకుండా పోయింది. కానీ పైకి ఎట్లున్నాము? ప్రభు మాలో ఉన్నాడు, ప్రభు మాట మేము వింటున్నాం అన్నట్లుగా లవొదికయ సంఘము మాదిరిగా ఉన్నటువంటి వారు. సముద్ర తీరమున ఉన్నటువంటి సమూహములో నుండి, ఆ గుంపులో నుంచి ఆయన దూరంగా ఎడంగా ఉండి బోధిస్తుంటే ఆయన బోధ విన్నారు వాళ్ళు శ్రద్ధగా, ఆయన మాట విన్నారు, ఆయన వాక్యానికి వాళ్ళు విధేయత చూపించారు. కానీ నేడు సంఘములలోని ప్రభుకు స్థానం లేకుండా చాలామంది ప్రభువుని బయట ఉంచుతున్నారు. ఎంత విచారకరమైనటువంటి విషయం. అయితే యేసు ప్రభు వారు ఏమంటున్నాడు తెలిసిన? యోహాను సువార్త 10వ అధ్యాయము 27-28 వచనాల్లో ఆయన ఇలాగంటాడు, నా గొర్రెలు నా స్వరము వింటాయి, నా గొర్రెలైతే అవి నా స్వరాన్ని వింటాయి, నేను వాటిని ఎరుగుతాను, అవి నన్ను వెంబడిస్తాయి, నేను వాటికి నిత్య జీవమునిచ్చుచున్నాను, అవి ఎప్పటికీ ఎన్నటికీ నశింపవు, నా చేతిలో నుండి ఎవరు కూడా వాటిని అపహరింపరు. చూడండి, నా గొర్రెలైతే నా స్వరాన్ని వింటాయి. ఆయన దోణిలో కూర్చొని సముద్రంలో కొంచెం దూరంగా ఎడంగా ఉన్న సముద్ర తీరమును కూర్చున్న ప్రజలు విన్నారు ఆయన స్వరాన్ని. ఆయన కొండ ఎక్కి కూడి వచ్చిన జన సమూహంతో మాట్లాడుతుంటే ఆయన స్వరాన్ని నిశ్శబ్దంగా అనేక మంది ఆలకించారు. 1000 మంది ఆయన స్వరాన్ని వినగలిగారు. కానీ ఈ రోజుల్లో చెవులు పగిలిపోయేటట్లుగా, గింగురుమనేటట్లుగా, కర్ణభేరి పగిలిపోయేటట్లుగా మైకు ధ్వనులు, బాక్సు శబ్దాల ద్వారా వాక్యాన్ని బోధిస్తున్నా కూడా లోబడేవాళ్ళు, వినేవాళ్ళు అది హృదయాల్లోకి చొచ్చుకొని పోయేటట్లుగా హృదయాలు తెరిచేవాళ్ళు, లూదియావలే హృదయాలు తెరిచేవాళ్ళు లేరు. ప్రభువు మాటకు, ప్రభువుకి స్థానం లేదు. కారణం ఏంటంటే మేము ఆయన పిల్లలము, ఆయన ప్రజలమని చెప్పుకుంటున్నా కూడా ఆయన స్వరాన్ని వినే ఆసక్తిని కనబరచడం లేదు, ఆయన మాట వినే ఆసక్తిని కనబరచడం లేదు కదా. అందుకొరకే ఆయన నా స్వరం, ఎవడైనా నా స్వరం వింటాడా అని ఆయన ఆశతో ఎదురు చూస్తున్నాడు. మరొక వచనాన్ని మనం గమనిస్తే, మరి నా గొర్రెలు నా స్వరాన్ని వింటాయి అని చెప్పిన ప్రభువు, ఆయన గొర్రెలైతే ఆయన స్వరాన్ని వింటాయి కదా, మరి ఎవరు ఆయన స్వరాన్ని వింటారు, ఎవరు ఆయన గొర్రెలు అని అంటే, యోహాను అదే సువార్తలో రాస్తూ 14వ అధ్యాయంలో 23వ వచనంలో అంటాడు, ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొనును అన్నాడు. అంటే నా మాట వింటాడు. ఎవరు?
నన్ను ప్రేమించేవాడు, ఒకడు నన్ను ప్రేమిస్తే, మీరు నన్ను ప్రేమిస్తే అప్పుడు నా మాట వింటారు, నా గొర్రెలు నా స్వరాన్ని వింటాయి. అవును, ప్రభువుని ప్రేమించేవాళ్ళు, ప్రభువును ప్రేమించేవాళ్ళు, ప్రభు ప్రేమను అర్థం చేసుకునేవాళ్ళు ఆయన స్వరాన్ని విని, ఆయన మాట వినేటువంటి ఆశ, ఆలోచన కలిగి ఉంటారు. ప్రియులారా, మొదటిది, ఆయనకు సంఘములో స్థానం లేదు, సంఘానికి బయట ఉంది. సమాజానికి ఆయన వాక్యం బోధించడానికి ఎడము కోరుకున్నాడు తప్ప, కానీ నేటి ఆధునిక సంఘము ఆయన మాట వినకుండా ఉండడానికి ఆయననే ఎడంగా పెట్టుకుంది, ఆయనని ఎడంగా పెట్టేసింది. రెండవది, ఆయన స్వరం వినే పరిస్థితిలో లేదు కదా. ఆయన గొర్రెలు ఆయన స్వరం వింటాయని, ఆయన ప్రేమించేవారు ఆయన స్వరాన్ని వింటారని ఆయన ఈ వచనంలో మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. అయితే నేడు ప్రభు పట్ల మనకున్న ప్రేమ ఎలాంటిదో, ఎంతగా మనం ఆయన ప్రేమిస్తున్నామో మనల్ని మనం పరిశీలించుకోవలసిన, అంచనా వేసుకోవలసినటువంటి అవసరత ఎంతైనా మనకు ఉంది అని మనం గమనించాలి. ప్రేమిస్తున్నామని చెప్పుకుంటున్నాము, కానీ ఆ ప్రేమను క్రియల ద్వారా మనము రుజువుపరచలేకపోతున్నాం, విశ్వాసము ద్వారా దానిని వెల్లడి చేసే పరిస్థితుల్లో లేకపోతున్నాం. మూడవ విషయాన్ని నేను త్వరగా మీకు జ్ఞాపకం చేస్తాను. మూడవది ఏంటి అంటే, ఆయనతో సహవాసం లేదు. ఒకటి, ఆయనకు సంఘములో స్థానం లేదు. మన వ్యక్తిగత జీవితాల్లో, మన హృదయాల్లో కదా, రక్షణ పొందినప్పుడు ప్రభు మనలోకి వచ్చాడని మనం చెప్పుకుంటాం, కానీ ఆయనను బయటకు త్రోసివేసే, హృదయంలోంచి బయటకు నెట్టివేసే, ఆయనను దుఃఖపరిచేటువంటి పరిస్థితులు కలిగి ఉంటూ ఉన్నాం. రెండవది, ఆయన స్వరం వినడం లేదు. మనం చాలా సందర్భాల్లో స్వరం వినడం లేదు అంటే, దగ్గరే ఉంటాం, చెప్తున్నప్పుడు వింటూనే ఉంటాం, కానీ ఏ ఒక్క మాట మన హృదయంలోకి వెళ్ళదు. ఇట్లాంటి సందర్భం మీకు ఎప్పుడైనా ఎదురైందేమో ఒకసారి ఆలోచన చేయండి. వాళ్ళు అంతా చెప్పిన తర్వాత ఏం చెప్పారో అడిగితే నోరేళ్ళ పెడతారు, ఏమి చెప్పలేరు, ఏం అర్థం కాదు. కారణం ఏంటి? ఆ మాటల యందు వారు శ్రద్ధ చూపించలేదు, ఇష్టాన్ని చూపించలేదు, ప్రేమను చూపించలేదు. నదీ తీరమున కూర్చొని పౌలు బోధిస్తుంటే అనేక మంది స్త్రీలు వింటూ ఉన్నారు, కానీ లూదియాను గురించి ఒక ప్రత్యేకమైన మాట, ఆమె పౌలు మాటల యందు, బోధ యందు ఆమె లక్ష్యముంచింది, శ్రద్ధగా వింది. ఆమె అందుకొరకే ఆమె హృదయం తెరవబడింది, ఆమె రక్షించబడింది, ఆమె ఇంటివారు కూడా రక్షించబడ్డారు. కారణం ఏంటంటే శ్రద్ధ. దేవుని వాక్యాన్ని వినడంలో చూపించవలసిన శ్రద్ధ, చొరవ, ఆసక్తి నేడు చాలామందిలో కనబడడం లేదు. శ్రద్ధ కలిగిన విశ్వాసులుగా, ఆసక్తి కలిగిన విశ్వాసులుగా, ఆయన మాటలను హృదయంలోనికి చేర్చుకునే విశ్వాసులుగా ఈనాడు కనబడడం లేదు. నటిస్తున్నారు, విన్నట్టుగా నటిస్తున్నారు, కానీ వినడం లేదు. వింటే ఆయన అంటాడు, ఒకడు నన్ను ప్రేమిస్తే నా మాట వింటాడు, వింటే దానిని గైకొంటాడు అని చెప్పాడు. అవును, మనం ప్రభువుని ప్రేమించేవారిగా, ఆయన మాట వినేవారిగా ఉండాలని ఆయన ఆశ. అందుకొరకే ఇంకా ఆయన ప్రేమను చూపిస్తూనే ఉన్నాడు. తలుపు దగ్గర నిలబడి తట్టుచున్నాడు. త్రోసివేసినా కూడా ఇలాగ చెప్పొచ్చునా, ఆయన సిగ్గు విడచి, ఆయన రోషపడకుండగా మన మీద జాలిపడి, అయ్యో వాళ్ళు త్రోసివేసినంత మాత్రం చేత నేను వెళ్ళిపోతే వాళ్ళ గతేమవుతుంది అని ఆయన ఇంకా మనల్ని ఉద్ధరించడానికి, మనల్ని ఆదరించడానికి ఇంకా ఆయన మన దగ్గర నిలబడేవాడు. కొన్నిసార్లు అంటూ ఇంక నీకు సిగ్గు లేదా, బయటికి నెట్టేసినా కూడా నిలబడి ఉన్నావు పో అంటుంటారు. కానీ ప్రభు నిలబడే ఉన్నాడు. ఎందుకంటే మన స్థితిని, మన గతిని ఆయన ఎరిగినవాడు కాబట్టి ఆయన ఇంకా నిలబడే, ఆయన ఇంకా ఎదురు చూస్తూనే ఉన్నాడు. తండ్రి ఇంటి నుంచి, తండ్రిని దూషించి, తండ్రి ఆస్తిని చేత పట్టుకొని, తండ్రిని కాదని, ఇంటిని కాదని దూరదేశం వెళ్ళిపోయినటువంటి కుమారుడి కొరకు ఇంకా ప్రతిదినము ప్రేమతో అతని కొరకు ఇంకా ఈరోజు వస్తాడు, రేపు వస్తాడని ప్రేమతో ఎదురు చూస్తున్న తండ్రి హృదయాలలో, అంతరంగాలలో ఎప్పుడో మనం తప్పిపోయి, తొలగిపోయి ఉంటే ఇంకా మనము సరిచేయబడతామని, ఆయన దగ్గరకు సమీపంగా వస్తామని, ఆ తప్పిపోయిన కుమారుడు, తొలగిపోయిన కుమారుడు బుద్ధి తెచ్చుకొని తిరిగి వచ్చినట్లుగా ఇంకా మనము బుద్ధి తెచ్చుకొని ఆయన వైపు మళ్ళుతామని, ఆయన ఆహ్వానిస్తామని ఆయన ఇంకా ఎదురు చూస్తున్నాడు. ఆయన రెండు చేతులు చాచి ఆయన ఇంకా పిలుస్తూనే ఉన్నాడు. ఎంత ప్రేమ ప్రభువుకి మన పట్ల!
ఆయనకు స్థానం లేకపోయినా, ఆయన స్వరాన్ని వినడానికి మనకు సుముఖత లేకపోయినా, ఆయన తన స్వరాన్ని ఇంకా మనకు వినిపిస్తూనే ఉన్నాడు. తలుపు దగ్గర నిలబడి ఇంకా ఆయన స్వరాన్ని మనకు వినిపిస్తూనే ఉన్నాడు. నా కుమారుడా, నా కుమార్తె అంటూ ఆయన పిలుస్తూనే ఉన్నాడు. ఆయన సహవాసం కోరుకుంటున్నాడు. మూడవది, ఆయన సహవాసం కూడా. సంఘములో ఆయనకు సహవాసం. నాతో కూడా అతడు. ఎవరైనా ఒక్కరైనా నా స్వరం వింటే, నాకు తలుపు తీస్తే నేను లోపలికి వస్తాను, వారితో సహవాసం చేస్తానని ప్రభువు మనతో సహవాసం చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఎంత ప్రేమ, ఎంత ప్రేమ! అపోస్తలుడైన పౌలు ఒక మాట జ్ఞాపకం చేస్తాడు. చూడండి, యోహాను రాసినటువంటి మొదటి పత్రిక, మొదటి అధ్యాయం వచనం 3లో ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తాడు యోహాను రాసిన మొదటి పత్రిక, మొదటి అధ్యాయం 3వ వచనం. మాతో కూడా మీకును సహవాసము కలుగునట్లు మేము చూచిన దానిని వినిన దానిని మీకును తెలియజేయుచున్నాము. మన సహవాసమైతే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసు క్రీస్తుతో కూడాను ఉన్నది. మనం సంతోషము పరిపూర్ణమగుటకై మేము ఈ సంగతులు వ్రాయుచున్నాము. యోహాను ఈ పత్రికను రాస్తూ చెప్తున్నాడు ఏమంటే, మాతో కూడా మీకు సహవాసం అనగా వ్యక్తిగతమైన ఒకరితో ఒకరు సహవాసం. సంఘములో ఉన్నటువంటి వారు, సహోదరులు సహోదరులు ఒకరితో ఒకరు సహవాసాన్ని కలిగి ఉన్నాము అని మాతో కూడా మీకు సహవాసం ఉంది, పరస్పర సహవాసం ఉంది అంటూ ఇంకొక మాట ఏమంటాడంటే, మీతో కూడా మాకు సహవాసం ఉంటుండగా మన సహవాసం అయితే అన్నాడు. అంటే మనందరి సహవాసం అయితే తండ్రితో కూడా ఆయన కుమారుడైన యేసు క్రీస్తుతో కూడా ఉన్నది. ఎంత మంచి మాట కదా! దేవుని పిల్లలు, సంఘము, విశ్వాసులైన వారు ఒకరితో ఒకరు సహవాసాన్ని కలిగి ఉండాలి. సేవకులైన వారు, పెద్దలైన వారు ఒకరితో ఒకరు సహవాసం ఉండాలి. కానీ ఒకరంటే ఒకరు పడనటువంటి, గిట్టనటువంటి పరిస్థితులు నేడు సంఘాల్లో మనం చూస్తూ ఉన్నాం. ఒక పెద్ద అంటే మరొక పెద్దకు గిట్టదు, ఒక సేవకుడు అంటే మరొక సేవకుని గిట్టదు, ఒక విశ్వాసి అంటే మరొక విశ్వాసి గిట్టదు, ఒక సంఘం అంటే మరొక సంఘానికి గిట్టని పరిస్థితులు. సహవాసాలు, సంఘాల మధ్య సహవాసం లేదు, సహోదరుల మధ్య సహవాసం లేదు. కానీ ఆదిమ సంఘం ఎట్లున్నది? ఒకరితో ఒకరికి సహవాసం ఉంది. సేవకులు, పెద్దలు, విశ్వాసులు అందరూ కూడా ఒకరితో ఒకరు సహవాసం, సత్సంబంధము కలిగినటువంటి ఆ సంఘము, సహవాసము కలిగిన సంఘము, ఐక్యత కలిగిన సంఘము, బలమైన సంఘము. అందుకొరకే భూలోకమును తల్లక్రిందులు చేయగలిగిన సంఘం ఆనాటి ఆదిమ సంఘం. కానీ ఈనాటి ఆధునిక సంఘాలు ఎట్లున్నాయి? భూలోకము చేత తల్లకిందులు చేయబడుతున్నాయి కదా. అవును, భూలోకములో ఉన్న సమాజము చేత అవి పడద్రోయబడుతూ ఉన్నాయి, తల్లకిందులు చేయబడుతున్నాయి. కారణం ఏంటంటే ఒకరితో ఒకరు సహవాసం లేకుండా, క్రైస్తవ సంఘాల మధ్య, సమాజము మధ్య, విశ్వాసుల మధ్య సహవాసం లేకపోవడం చేత, ఐక్యతను కోల్పోవడం చేత, బలాన్ని పోగొట్టుకోవడం చేత ఈనాడు భూలోకమే సంఘాన్ని తలకిందులు చేసే స్థాయిలోకి వెళ్ళిపోయింది. కారణం, ప్రభువుతో సహవాసం లేదు, సంఘాలతో ఒకరితో ఒకరి సహవాసం లేకుండా పోయింది. అందుకొరకే ప్రభు విచారపడు, ప్రేమ చూపిస్తున్నాడు, ఇంకా పిలుస్తున్నాడు. యోహాన్ అంటాడు, మాతో మీకు సహవాసం ఉంది, మీతో మాకు సహవాసం ఉంది. మనందరం కలిసి తండ్రి అయిన దేవునితో, ప్రభు అయిన యేసుక్రీస్తుతో సహవాసాన్ని మనము కలిగి ఉన్నాము అని చెప్తున్నాడు కదా. ఇట్లాంటి సహవాసం మనం కలిగి ఉంటే ఎంత మేలు కదా. కానీ చాలామంది ఎట్లుంటారు? 6వ వచనం చూడండి, ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల మనము అబద్ధమాడుచు సత్యమును జరిగింపకున్నాము. సహవాసం కలిగి ఉన్నాం, మాకు సహవాసం బేషుగ్గా ఉంది అని చెప్పుకుంటున్నారు, కానీ సహవాసం లేకుండా ఉన్నారు. ప్రభువుతో సహవాసం లేదు, సంఘములో సహవాసం లేదు. ఆఖరికి ఒక మాట చూపించి ముగిస్తాను నేను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయం 5-6 వచనాలు అంటాడు, మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించుకొని చూచుకొనుడి. మిమ్మును మీరే పరీక్షించుకున్నట్లయితే మీరు భ్రష్టులు కాని ఎడల పరీక్షించుకోండి, మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మును గూర్చి మీరే ఎరుగరా అన్నాడు.
అవును, విశ్వాసము గలవారమై ఉన్నాము లేదు, సహవాసము గలవారమై ఉన్నాము లేదు, మనల్ని మనమే పరీక్షించుకున్నట్లయితే అప్పుడు ప్రభు మనలో ఉన్నాడో లేడో ఆ సంగతి మనకు అర్థమవుతుంది. నేడు చాలామంది ఇలాంటి స్వీయ పరీక్ష లేక ప్రభు బయట ఉన్నా కూడా మాతోనే ఉన్నాడు, మాలోనే ఉన్నాడని భ్రమపడుతున్నారు. పౌలు అంటాడు, మీరు పరీక్షించుకోండి. ఒకసారి మీరు పరీక్షించుకుంటే మీకు అర్థమవుతుంది, పరిశీలించుకుంటే మీకు అర్థమవుతుంది, లేకపోతే మీరు భ్రష్టులైపోతారు అన్నాడు. మేము భ్రష్టులము కామని మీరు తెలుసుకుంటారని నేను నిరీక్షిస్తున్నాను, నమ్ముతున్నాను అని అన్నాడు పౌలు. కాబట్టి మనం ఈ ఉదయకాలం మనల్ని మనం పరిశీలించుకుంటూ మనం ఏ స్థితిలో ఉన్నాం, ప్రభువుకు స్థానం ఇచ్చామా, ప్రభువు స్థానాన్ని, అలాగే ప్రభు స్వరాన్ని, ప్రభుత్వ సహవాసాన్ని కలిగి ఉన్నామో లేదో పరీక్షించుకొని ముందుకు కొనసాగుదాం. ప్రభు తలంపులు మన వెనుకల్లో దీవించునుగాక. ఆమేన్. వందనాలన్నా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ కూడా మీరు నొక్కండి. అప్పుడు మాత్రమే మేము అప్లోడ్ చేసే ప్రతి కొత్త వీడియో నోటిఫికేషన్ ద్వారా మీకు అందుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.